నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉండగా బయట భారీగా పోలీసులు మోహరించారు సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది గత 3 రోజులుగా తెలంగాణ భవన్ లోనే ఉన్న బాల్క సుమన్ అరెస్ట్ చేసే న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉండగా బయట భారీగా పోలీసులు మోహరించారు సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది గత 3 రోజులుగా తెలంగాణ భవన్ లోనే ఉన్న బాల్క సుమన్ అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది బాల్క సుమన్ అరెస్ట్ కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ రాజ్ కుమార్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సంగీత. వివాదాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్ లోనే వివాదాల కేంద్ర బిందువు అయిన బాల్క సుమన్ ఇటీవల తెలంగాణ భవన్ లో కార్మిక సంఘ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అది మనకు తెలిసిందే. పట్టాలు పోసేయాలి మనము, ఆ తర్వాత సింగరేణి భవన్ తొలగబెట్టాలి, ఎంజీ ఆఫీస్ పై జిఎం ఆఫీస్ పై దాడి చేయాలని బొగ్గు గని కార్మికుల నేతలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నాంపల్లి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడము, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రసంగాలు చేయడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే విధంగా హింసకు ప్రేరేపించే విధంగా ఆయన వ్యాఖ్యలడంతో మరి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 192, అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ 353, బిఎన్ఎస్ సెక్షన్ 61, 62, 351 సెక్షన్ల కింద నమోదు చేసి సో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆ కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి నోటీసులు ఇప్పటికే బాల్క సుమన్ కు అందించారు. ఈ రోజు గత 2-3 రోజుల నుంచి బాల్క సుమన్ అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. సో దీంతో ఎక్కడికి వెళ్లకుండా బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉంటున్నారు. ఈ రోజు కూడా మఫ్టీలో తర్వాత ఇంకా డ్రెస్ లో చాలా మంది పోలీసులు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. పై అధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే, ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి బాల్క సుమన్ దీనికి సంబంధించి కేటీఆర్ కి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ తను ఇవ్వడం జరిగిందా? ఇటీవల గడిచిన 3 రోజుల క్రితం ఎప్పుడైతే ఈ కేసులు నమోదయ్యాయో ఇవన్నీ కూడా మీడియాలో హల్చల్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి చాలా విమర్శలు రావడంతో కేటీఆర్ ఆ సమావేశం లేడు. యాక్చువల్ హరీష్ రావు రావు కంటే ముందు ఈ కామెంట్ చేశాడు తెలంగాణ భవన్ లో. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలిసింది. కేటీఆర్ పార్టీకి తలనొప్పిగా మారాయి ఈ వ్యాఖ్యలు, కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఎవరున్నారు, మీడియా ఉందా లేదా, ఇంటర్నల్ గా మాట్లాడుతున్నామా, ఇవన్నీ చూసి మాట్లాడాలి. ఇప్పుడు పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ బాల్క సుమన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకు తెలిసింది. లోకల్ ఎలక్షన్ లో గడిచిన కొన్ని నెలల క్రితం కూడా కొంత అల్లరి చేస్తే ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది, జైలుకి వెళ్లారు. సో ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారితే పార్టీకి ఇబ్బందులు అవుతాయని కూడా ఆగ్రహం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకత్వం నుంచి బాల్క సుమన్ పై దూకుడు మీద కొంత కంట్రోల్ చేసుకోవాలని హెచ్చరించారు. అదే నేపథ్యంలో ఈరోజు అరెస్టు సంబంధించిన విషయం కూడా ఇవాళ ఉంది. సో దీంతో మరొక వైపు లీగల్ గా ఎదుర్కోవడానికి అరెస్ట్ కంపల్సరీ అని తెలిసిపోయింది. ఈ లోపు లీగల్ గా తెలంగాణ భవన్ లోనే ఉండడానికి గల కారణం ఏంటి? సో ఖచ్చితంగా ఎందుకంటే ఇది కేసు చాలా రెచ్చగొట్టే ప్రసంగం. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ బీఆర్ఎస్ వచ్చి ప్రతిపక్షంలో ఉంది. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజలను హింసకు ప్రేరేపించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉండాలంటే ఒకవేళ సైలెంట్ గా ఉన్నా, ఒకవేళ ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే బాల్క సుమన్ లాగానే ఇంకా చాలా మంది వ్యక్తులు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
సో దీంతో కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. పోలీసు ఉన్నత అధికారులకు ఆయన డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటిది ఉపేక్షించేది లేదు. ఒకవేళ బాల్క సుమన్ కనుక వదిలిపెడితే లైట్ గా తీసుకుంటే రేపు ఇంకొకరు వ్యాఖ్యలు చేస్తారు. ఒకవేళ అవసరం అయితే అలాంటి పనులు కూడా చేయొచ్చు. కాబట్టి మొదట్లోనే కట్టడి చేయకపోతే తలకాయ నొప్పులు అవుతాయి, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఈ రోజు ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే దాని మీద పై ఆఫీసర్స్ ఆదేశాలతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే కేటీఆర్ ఇప్పుడు ఈ పార్టీ నుండి కూడా డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఏదైనా ఉందంటారా కేటీఆర్? డిసిప్లిన్ యాక్షన్ అంటే సుమంది వాళ్ళ కొత్త కాదు. తెలంగాణ రాకముందు నుంచి ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇటీవల 2.5 సంవత్సరాల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, జైలుకు వెళ్ళాడు. సో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, కానీ అది ఎక్స్ప్లెనేషన్ తో సరిపెడతారు. ఇప్పుడు లీగల్ గా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే దాన్ని పార్టీలో ఏ విధంగా వెళ్తుంది, పార్టీ కోసమే కదా మాట్లాడింది, ఇది ఇంటర్నల్ గా పార్టీ బలోపేతం కోసం మాట్లాడినట్టుగా కనబడుతుంది. అదే దీని మీద చర్చలు జరుపుతున్నారు కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఫైనల్ కేసీఆర్ దీని మీద నిర్ణయం తీసుకుంటారు. సీనియర్లు అయితే అంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కాకుండా కొంతమంది సీనియర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సుమన్ మీద వెయిట్ చేయాలి. సుమన్ వ్యాఖ్యల వల్ల మనకు పార్టీలో ఇబ్బంది మారే అవకాశాలు ఉన్నాయని సీనియర్లు కొంతమంది ఆల్రెడీ కేటీఆర్ కు, హరీష్ రావుకు చెప్పారు. ఇదే విషయాన్ని ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉంది. ఆ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేడి చూడాలి. ఒకవేళ క్రమశిక్షణ చర్య తీసుకుంటారా, లేదా ఎక్స్ప్లెయిన్ తో సరిపెడతారా, లేదా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే లీగల్ ఎదుర్కొంటారా, సుమన్ ఎదుర్కొంటారా, లేకపోతే పార్టీ తరపు నుంచి లీగల్ టీం వెళ్తుందా చూడాలి. దీన్ని పార్టీ తరపు నుంచి చూస్తారా, లేదా వ్యక్తిగతంగా చూస్తారా? ఇంతవరకు అయితే కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ అధికారికంగా ఎవరు మాట్లాడలేదు. సుమన్ వ్యాఖ్యలు మేము సమర్థిస్తున్నామని, లేదా సుమన్ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నామని ఇంతవరకు అధికారికంగా అధినాయకత్వం ఏం మాట్లాడలేదు. సో ఇది కేసీఆర్ ఫైనల్ డిసిజన్ ఉంటుంది. ఒకవేళ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ కోరుతారా, లేకపోతే లీగల్ గా తన వైపు పోరాటం చేస్తారా, మనకి 2-3 రోజుల్లో తెలుస్తుంది. సంగీత. థ్యాంక్ యూ రాజ్ కుమార్.